దేవయాని ఇంకా మనీషాతో భాస్కర్ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కుంటే సరిపోతుంది కదా, నువ్వు ఒకసారి భాస్కర్కి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పు అని చెప్పి అంటుంది. ఇంకా మనీషా భాస్కర్కి ఫోన్ చేస్తుంది. భాస్కర్, నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి అడిగితే, లేదండి సార్ నన్ను పని మీద హైదరాబాద్ పంపించారు అని చెప్పి అంటాడు భాస్కర్. రేపటికల్లా తిరిగి వస్తానని చెప్పి ఇంకా భాస్కర్ అంటాడు. ఇంకా మనీషా, ఏం లేదు, అప్పుడు యాక్సిడెంట్లో నీకు తగిలిన లక్కీ వాళ్ళ అమ్మ ఫోటో నీ దగ్గర ఏమైనా ఉందని అడిగితే, నా పాత ఫోన్లో ఉండేది మేడం, కానీ అప్పట్లో అది నీళ్ళల్లో పడి పాడైపోయింది అని చెప్పి ఇంకా భాస్కర్ అంటాడు. ఇంకా అందువల్ల ఫోటోలు ఏం లేవు మేడం అని చెప్పి అనగానే ఇంకా దేవయాని, ఫోటో చూస్తే గుర్తుపడతావా అని అంటే, ఖచ్చితంగా గుర్తుపడతాను మేడం అని చెప్పి ఇంకా భాస్కర్ అంటాడు. సరే, నువ్వు రేపు వైజాగ్ వచ్చాక ఫోన్ చేయని చెప్పి మనీషా అంటుంది. ఇంకా సరే మేడం అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేస్తాడు భాస్కర్. మనం ఫోటో నేరుగా చూపిస్తే భాస్కర్కి లేనిపోని డౌట్లు వస్తాయి కదా అని చెప్పి మనీషా అడుగుతుంది. ఇంకా దేవయాని, మనం ఫోటో డైరెక్ట్గా చూపించొద్దు, భాస్కర్ చెప్పిన ఆధారాలను బట్టి ఫోటో స్కెచ్ వేస్తున్నట్టు నాటకం ఆడదామని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. ఫైనల్గా మన దగ్గర స్కెచ్ రూపంలో పెట్టుకున్న ఫోటోని భాస్కర్కి చూపిద్దామని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. భాస్కర్ గుర్తుపట్టాడంటే లక్ష్మి బ్రతుకున్నట్టు అర్థం, గుర్తుపట్టలేదే అనుకో లక్ష్మి యాక్సిడెంట్లో చనిపోయినట్టు అర్థం. ఎంతో కష్టపడి నేను లక్ష్మిని ఇంటి నుంచి పంపించేశాను, నందన్ కుటుంబానికి దూరం చేశాను, అది బ్రతికే ఉందంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో సహించలేను. టెన్షన్ పడకు మనీషా, భాస్కర్ వచ్చాక నిజ నిజాలన్నీ బయటపడతాయి కదా అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. వివేక్ ఇంకా జున్నుని లక్కీని ఇంటికి తీసుకువెళ్తూ జానీ ఇంటి దగ్గర ఆపుతాడు. ఎందుకు టీచర్ ఇంటి దగ్గర ఆపావని చెప్పి లక్కీ అడుగుతుంది. అంటే మీరిద్దరు మంచిగా సరదాగా ఫ్రెండ్స్ అయిపోయారు, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తున్నారు, ఇద్దరికి జాను టీచర్ అంటే ఫేవరెట్ కదా, మరి మీరిద్దరు జాను టీచర్ని మర్చిపోయారు, ఒంటరిగా ఉంటుంది, సండే ఇంటికి పిలుద్దాం, కడుపు నిండా భోజనం పెడదాం అని మాత్రం మీకు లేదు అనగానే, ఇంకా అదేం లేదు బాబాయ్, ఐడియా లేదు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. సరే, జాను టీచర్ని కూడా మనతో పాటు తీసుకెళ్దామని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా లక్కీ ఫోన్ చేస్తుంది. ఇంకా జాను ఫోన్ ఎత్తి, హలో, నిన్నే ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతుంటే ఇంకా లక్కీ, మాట్లాడాలనిపించింది అందుకే ఫోన్ చేశాను అని చెప్పి అంటుంది. ఎవరు మాట్లాడేది అని చెప్పి అడిగితే, జాను టీచర్, నేను లక్కీని మాట్లాడుతున్నాను, ఏంటి టీచర్ మీరు మా బాబాయ్తో అంత ఘాటుగా మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతుంది. స్వీట్గా మాట్లాడచ్చు కదా అని అంటే, లక్కీ నీకు అవన్నీ చెప్పినా నీకు అర్థం కావా అని చెప్పి ఇంకా జాను అంటుంది. ఎందుకు ఫోన్ చేసావనంటే, నేను జున్ను బాబాయ్ మీ ఇంటి దగ్గరే ఉన్నాం, ఒకసారి బయటికి వస్తారా అని చెప్పి అడుగుతుంది. ఇక్కడికి వచ్చారా ఎందుకు అని అంటే, మీరు బయటికి వస్తే చెప్తాను అని చెప్పి లక్కీ అంటుంది. సరే వస్తాను అని చెప్పి ఇంకా జాను అంటుంది. ఎత్తుకుపోదామని చెప్పి అనగానే, ఎత్తుకుపోదామన్నా, సండే కదా టీచర్, ఒంటరిగా ఇంట్లో ఏం చేస్తారు, మాతో తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. మీ ఇంటికా, నేను మీ ఇంటికి వస్తే ఎంత రాధాంతం జరుగుతుందో నీకు తెలుసు కదా వివేక్, తెలిసి అడుగుతావేంటి అని చెప్పి ఇంకా జాను అంటే, ఓహో దేవయాని గురించా మీ భయం అంతా, ఎలా మేనేజ్ చేయాలో ఎలా మ్యాజిక్ చేయాలో నాకు తెలుసు టీచర్ అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. ఇలా అయితే నా మాట వినరు, మీ పని చెప్తానని చెప్పి ఇంకా జున్నుకి సైగ చేసి ఇంకా లక్కీ జున్ను ఇద్దరు ఇంకా లాక్కొచ్చి కార్లో కూర్చోపెడతారు. జున్నేమో వంటలు చేస్తూ ఉంటాడు. చూస్తున్నాను చలమయ్య, అన్నీ చూస్తున్నాను, వాడికి లక్ష్మికి ఇష్టమయ్యేలాగా చేస్తున్నాడు, లక్ష్మి వాడిని ఇష్టపడాలని చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అర్జున్ మనసులో ఏముందో తెలిసినా మనం ఆశపడడానికి అర్థం ఉండేది. చలమయ్య, నాకు తెలుసమ్మా, అర్జున్ బాబు మనసులో లక్ష్మి అమ్మగారంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అర్జున్ దగ్గరికి వెళ్ళి, అర్జున్ గారు మీరు చాలా కష్టపడుతున్నారు, మీకెందుకండి శ్రమ, నేను చేసి పెట్టేదాన్ని కదా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. ఎన్నిసార్లు కష్టపడినా అది శ్రమలాగా ఉండదు, సరదాగా ఉంటుంది అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. ఈరోజు మీరందరూ రెస్ట్ తీసుకోవాలి, నేను చేసి పెట్టాలి, మీరెవ్వరు ముట్టుకోవడానికి వీల్లేదు, అర్థమైందా అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. సరే అయితే నాకు బయట కొంచెం పని ఉంది, నేను అది చూసుకొని వచ్చేస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. నేనేమో మీకోసం ఇవన్నీ చేస్తుంటే జున్ను ఏమో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు, నువ్వేమో పని ఉందని అంటున్నావు, నువ్వు లంచ్ లోపల వచ్చేస్తాను అర్జున్ గారు, మీరు చేసిన వంటలన్నీ నేను రుచి చూస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. ఖచ్చితంగా వస్తావు కదా, వస్తాను అర్జున్ గారు, సరే నేను లంచ్ టైం వరకు వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, వాళ్ళని ఆపే వాళ్ళు ఎవరు, వెళ్ళి అత్తయ్య గారింటికి వెళ్ళి తెలుసుకోవాలి, అత్తయ్య గారిని చూసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా లక్ష్మి తన మనసులో అనుకుంటుంది.
దేవయాని మనీష బయట కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. ఇంకా జున్ను కారు దిగుతాడు. ఇంకా మనీష ఈ పిల్లాడు ఎవరు అని అడిగితే లక్కీ ఫ్రెండ్ అంట, సండే పార్టీ ఇవ్వడానికి తీసుకొని వస్తుంది. దీనికి అప్పుడే ఫ్రెండ్స్ పార్టీలు కావాల్సి వచ్చిందని చెప్పి ఇంకా మనీష అంటుంది. ఇంకా జాను కూడా కారు దిగుతుంది. ఇంకా మనీష జానుని చూసి ఓ మీ కోడలు కూడా వచ్చింది కదా అని చెప్పి మనీష అనగానే ఇంకా దేవయాని చాలా కోపంగా ఆ దరిద్రాన్ని పట్టుకొని నా కోడలు అంటావేంటి, అది నా కాలి గోరు టచ్ చేయడానికి కూడా పనికిరాదు, ఎప్పటికీ ఇంటి కోడల స్థానంలో కూర్చోలేదు, కూర్చోనివ్వను. జున్ను ఇదే మా ఇల్లు ఎలా ఉంది అని అడగగానే చాలా బాగుంది అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. సరే రా అని చెప్పి ఇంకా లక్కీ జున్నుని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. ఇంకా జున్నుని ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి అడగగా నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అని చెప్పి ఇంకా జున్ను గుర్తుపట్టావా అని చెప్పి అరవింద్ అడిగితే లక్కీ పరిచయం చేసింది కదా, ఆ రోజు స్కూల్లో చూశాను కదా అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. ఇంకా అప్పుడు అరవింద బాగానే గుర్తుపట్టారు, జ్ఞాపకశక్తి ఎక్కువే నీకు అని చెప్పి అంటుంది. దీవించండి అని చెప్పి ఇంకా అరవింద కాలు పట్టుకుంటే ఇంకా అరవింద దీవిస్తుంది. లక్కీతోనే ఫ్రెండ్షిప్ చేస్తావా, నాతో చేయవా అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది. ఇంకా పక్కనే దేవయాని మనీష నిలబడి వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. అదేం లేదండి, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. ఎందుకో అని చెప్పి అరవింద అంటే పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది, తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. బుర్ర చిన్నది కాదురా, ఇంత చిన్న బుర్రలో చాలా తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. అప్పుడే ఏం చూశారు, అప్పుడప్పుడు వస్తాను కదా, నా తెలివితేటలు రోజుకు కొన్ని చూపిస్తానులేండి అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. నోటి నిండా మాటలేరా, నీ మాటలకే ముద్దొచ్చేస్తున్నావు అని చెప్పి ఇంకా అరవింద జున్నుని ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా పక్క నుండి మనీష దేవయాని కోపంగా చూస్తూ ఉంటారు. లక్కీ ఏమో జున్ను ఇంట్లో మా వాళ్ళని చూపిస్తాను రా అని చెప్పి తీసుకువెళ్తుంది. ఇంకా వివేక్ జానుని తీసుకొని అరవింద దగ్గరికి వస్తాడు. ఎలా ఉన్నావని అరవింద్ అంటే బాగానే ఉన్నాను అత్తయ్య అని చెప్పి జాను అంటుంది. బాగానే ఉన్నామని మాటల్లో చెప్పడం కాదు, నువ్వు అప్పుడప్పుడు ఇంటికి వస్తే బాగున్నావో బాగాలేదో తెలుస్తుంది అని చెప్పి అరవింద అంటుంది. ఇంకా అప్పుడు జాను అక్క ఉండుంటే ఇంటికి వచ్చే హక్కు అధికారం ఉండేది, ఏ అధికారంతో ఈ ఇంటికి మాటి మాటికి రమ్మంటారు అని చెప్పి ఇంకా జాను అంటుంది. ఈ ఇంటికి రావడానికి ఏ అధికారాలు అవసరం లేదు జాను, ఎందుకంటే ఇది మీ అక్క ఇల్లు అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. మనీష దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతారు. జున్ను ఇంకా లక్కీని మిత్ర దగ్గరికి తీసుకువెళ్తుంది. హాయ్ అంకుల్ అని చెప్పి జున్ను చెయ్యిస్తే మిత్ర అలాగే జున్ను వైపు చూస్తూ ఉంటాడు. మిత్ర పాత విషయాలు గుర్తు చేసుకొని ఇప్పుడు వీడికి హాయ్ చెప్పకపోతే పెద్ద యుద్ధమే చేస్తాడు అని చెప్పి ఇంకా హాయ్ అని చేతికి చెయ్యిస్తాడు. మిత్ర జున్ను చేయి పట్టుకోగానే ఏదో ఫీల్ అయినట్టు ఇంకా అనిపిస్తూ అలాగే జున్ను చేయి పట్టుకొని ఉంటాడు. ఇంకా లక్కీ జున్ను రా ఇల్లంతా చూపిస్తానని చెప్పి ఇంకా మిత్ర చేతిలో ఉన్న చెయ్యి జున్ను ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఏదో ఫీల్ అయినట్టుగా అలాగే బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి ఇంకా బుర్కా వేసుకొని మిత్ర వాళ్ళ ఇంటికి వచ్చి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అరవింద ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంది. బయట ఉన్న లక్ష్మిని చూస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.